నమస్తే, వెల్కమ్ టు ఓటీన్ టీవీ. విశాఖ పాల డైరీ అవినీతి అక్రమాలపై శాసనసభ కమిటీ దర్యాప్తు నివేదికను వెంటనే బయటపెట్టాలని, విశాఖ డైరీ యాజమాన్యం తగ్గించిన ఆవు పాల ధర ₹4 వెంటనే పెంచాలని, పాల సేకరణ లక్ష్యం కుదిస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్న విశాఖ డైరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, విశాఖ డైరీని కంపెనీ చట్టం నుండి సహకార చట్టంలోకి తీసుకురావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలతో పాటు విశాఖపట్నం అర్బన్ జిల్లా, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాలలో సుమారు 3.85 లక్షల రైతుల నుండి రోజుకు 9 లక్షల లీటర్ల ఆవు, గేదె పాలను విశాఖ డైరీ రోజు సేకరిస్తుందని తెలిపారు. 7 జిల్లాలలో 6,720 గ్రామాలలో పాల సేకరణ జరుగుతుందని అన్నారు. శాసనసభ కమిటీ విచారణ జరిపి నివేదికను దాఖలు చేసిందన్నారు. కేసుల నుండి తప్పించుకోవడానికి డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ బీజేపీ చేరారని తెలిపారు. అప్పటి వరకు అపవిత్రమైన చైర్మన్ బీజేపీ చేరి పవిత్రమయ్యానని ఎద్దేవా చేశారు. పాల ధర తగ్గింపుకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేస్తుంటే రెండవ ప్రక్క నుండి డైరీ యాజమాన్యం పాల సేకరణ తగ్గిస్తున్నామని ఉత్తర్వులు ఇచ్చి డైరీ పరిధిలోని పాల రైతులను భయాందోళనకు గురి చేస్తుందని తెలిపారు. గత సంవత్సరం నుండి ఆవు పాలు విపరీతంగా పెరిగిపోయాయని, మార్కెట్కు ఇబ్బంది అవుతుందని, 20 లీటర్లు దాటి పాలు పోసిన వారికి 2 లీటర్లు, 10 లీటర్లు పాలు పోసిన వారికి 1 లీటరు, 1 లీటర్ పోసిన వారికి 100 గ్రాములు తిరిగి పంపించడం జరుగుతుందని తెలిపారు. యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి రైతులు కట్టుబడి ఉండాలని నోటీసులు జారీ చేసిందన్నారు. ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితి మునుపెన్నడూ లేదన్నారు. వందలాది కోట్లు సహకార డైరీ ఆస్తులను ప్రైవేటు ఆస్తులుగా మార్చుకోవడం, సేకరణ ధర తగ్గించి పాల రైతులకు నష్టం చేయడం, విచ్చలవిడిగా విశాఖ డైరీ ఆస్తులను కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ట్రస్టుకు బదిలీ చేయడం, కుటుంబ సభ్యుల పేరుతో వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకోవడం వంటి అక్రమాలకు విశాఖ డైరీ యాజమాన్యం పాల్పడుతుందని తెలిపారు. ప్రభుత్వ జోక్యం చేసుకొని విశాఖ డైరీ యాజమాన్యం అక్రమాలపై శాసనసభ కమిటీ దర్యాప్తు నివేదికను బయటపెట్టాలని, అక్రమాలకు పాల్పడ్డ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, విశాఖ డైరీని కంపెనీ చట్టం నుండి సహకార చట్టం పరిధిలోకి తీసుకురావాలని, పాల సేకరణ ధర పెంచాలని ప్రభుత్వాన్ని వెంకన్న డిమాండ్ చేశారు. విశాఖ డైరీ ఏదైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో, అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి దాని మీద శాసనసభ కమిటీ, హౌస్ కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది. ఈ హౌస్ కమిటీ అవినీతి అక్రమాలపైన దర్యాప్తు జరిపింది. దర్యాప్తు చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దాన్ని వెంటనే బయటపెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ఏదైతే డైరీ యాజమాన్యం ఉందో దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా పాల ధర ₹4 తగ్గించారు. ఆ ₹4 యథావిధిగా పెంచాలని చెప్పేసి, మూడోది ఈ కాలంలోని పాల సేకరణ అనేటువంటిది తగ్గించేశారు. ఆ పాల సేకరణ అనేటువంటిది యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా విశాఖ డైరీ అనేటువంటిది లక్షల రూపాయలతోని 1973లోని ఏర్పడింది. ఆ ఏర్పడినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోట్లాది రూపాయలు ఈరోజు లాభాలతో నడుస్తూ ఉంది. అది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, కార్మికులు కానివ్వండి, రైతులు సహకారంతో ఈ డైరీ అనేటువంటిది ఈరోజు కోట్ల రూపాయలకు పడకలైతే అభివృద్ధి అనేటువంటిది చెందింది. అటువంటి డైరీని ఈరోజు ఒక చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని ఆడారి తులసీరావు కుటుంబీకులు ఈరోజు దాన్ని పూర్తిగా అవినీతిమయం చేసి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవడం అటువంటిది జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వాలు వచ్చినా కానీ వాళ్ళు ఏమీ చేసే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. ఆడారు తులసీరావు గారు ఉన్నంతకాలం దాన్నేమో వేరే రూపంలో మార్చి దాన్ని అవినీతి అక్రమాలు, లొసుగులు చట్టంలోకి తీసుకొని వచ్చి చేయడం జరిగింది. ఈరోజు చూస్తే ఈరోజు ఆడారు ఆనంద్ కుమారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు, దీని మీద దర్యాప్తు జరుగుతుంది, ఆయన మీద కేసులు పెడతారు, జైలుకి పోతాడు అనేటువంటి టైంలోని ఈరోజు బీజేపీలో చేరడం అటువంటి జరిగింది. అంటే బీజేపీ ఈరోజు పూర్తిగా అవినీతి పరులని, అక్రమదారులని ఈరోజు పూర్తిగా చేర్చుకుంటా ఉంది. విశ్వనీతి కోల్పోయాడు, వాడు విశ్వనీతి అనేటువంటిది లేదనేటువంటి చెప్పినటువంటి బీజేపీ ఈరోజు అక్కడికి వెళ్తే విశ్వనీత వచ్చేస్తుందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని అపవిత్రమైనటువంటి వాళ్ళందరినీ పవిత్రులుగా అక్కడ చేర్చుకొని పవిత్రులుగా మారిపోతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని బీజేపీ ఈరోజు పెద్ద అవినీతి పార్టీగా మారింది. దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులందరినీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పరులందరినీ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం బీజేపీ వాళ్ళ పార్టీలో చేర్చుకుంటా ఉంది. అది పూర్తిగా అవినీతి పార్టీగా మారిపోయింది.
నాలుగోది, ఈరోజు పాలు సేకరణకు సంబంధించి ఉత్తరాంధ్రలోని 7 జిల్లాల్లో లక్షలాది మంది ఈరోజు ఆ పాల డైరీ మీద రైతులు, పాడి రైతులు ఆధారపడి ఈరోజు బతుకుతూ ఉన్నారు. అటువంటి బతుకుతున్నటువంటి రైతులు నెత్తి మీద పిడిగేసి ఈరోజు పాల డైరీ వాళ్ళని పాల సేకరణటువంటి పూర్తిగా తగ్గించింది, దాని ధర తగ్గించింది. దీన్ని ప్రొడక్ట్ చేయలేకపోయాం, చేత కావట్లేదని చెప్పేసి చెప్తా ఉంది. అంటే ఇన్నేళ్ళు బట్టి లేనిది ఈరోజు ఎలా చేస్తుందని చెప్పేసి మాట్లాడుతుంది. పాలు పెరిగినప్పుడు జనాభా కూడా పెరుగుతుంది, ప్రజల జనాభా, దాని వినియోగదారులు కూడా పెరుగుతూ ఉన్నారు. మరి అటువంటి అప్పుడు ఎందుకు ఉపయోగించలేకపోతుంది? ఇప్పుడు ఎందుకు ఆ విధమైన పరిస్థితి వచ్చిందంటే అది అవినీతిమయం అయిపోతుంది. దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈరోజు అనేకటువంటి ఎత్తుగడలు యాజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కమిటీ వేసింది. అయ్యన్న పాత్రుడు గారు స్వయానే దాని మీద కమిటీ వేసి ఆ కమిటీ దర్యాప్తు జరిపి వాళ్ళ సంగతి తేల్చాలి, తాట తీయాలని చెప్పారు. కానీ ఈరోజు ఆ కమిటీ అనేటువంటిది సక్రమంగా దర్యాప్తు జరిపి నివేదికను బయటపెట్టే పరిస్థితి రోజు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రశ్నించడానికి రాష్ట్రంలో పార్టీని పెట్టాను, ప్రశ్నిస్తాను, అవినీతి పరులు తాట తీస్తామని చెప్పారు. కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డైరీ గురించి ఏం చెప్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. లక్షల మంది రైతుల బతుకులు ఈరోజు నాశనం అయిపోతూ ఉంటే, వాళ్ళ బ్రతుకులు రోడ్ల మీద పడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు ఆయన పట్టించుకోవట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈరోజు విశ్వనీయత కోసం విశ్వనీయత అని చెప్పేసి చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. ఏం విశ్వనీయత మీరు చెప్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అవినీతిమయం అయిపోయి రాష్ట్రం పూర్తిగా దొంగల రాజ్యం అయిపోయి కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో వెళ్తూ ఉంది. అందుకని దొంగలను ఈరోజు బీజేపీ చేర్చుకుంటుంది. బీజేపీని చేర్చుకుంటే అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, అటువంటి దొంగల్ని ఈ బీజేపీ చేర్చుకోకూడదని చెప్పేసి అయ్యన్న పాత్రుడు గారే స్వయానా చెప్పారు. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా ఈరోజు డైరీ మీద జరిగినటువంటి అవినీతి అక్రమాలపై చెప్పినటువంటి దర్యాప్తు ఏదో బయట పెట్టకుండా ఈరోజు దాన్ని దాచిపెట్టి డైరీని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. రైతుల కష్టాన్ని దోచుకున్నటువంటి ఎవరు కూడా ఈరోజు భవిష్యత్తులో మనుగడ ఉండదు. రైతుల కష్టం మీద ఆధారపడినటువంటి రైతుల కష్టాన్ని దోచుకున్నటువంటి వాళ్ళకి పుట్టగతులు ఉండవని చెప్పి సిపిఎం పార్టీ స్పష్టం చేయదలుచుకుంది. అందుకని ఏదైతే విశాఖ డైరీ అవినీతి అక్రమాలు ఉన్నాయో దాని మీద హౌస్ కమిటీ చేసినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో దాని నివేదికను వెంటనే బయటపెట్టి అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా పాల ధర తగ్గించారు. పాల ధర తగ్గించడం కాదు, పెంచిన ధర పెంచి ఈరోజు తౌడు, చిట్టు, రైతులు గేదె రేటు, పాలు రేటు, ఆవు రేటు, దానా రేటు అన్నీ పెరిగాయి. వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులు ఆదుకోవాలి, ఆ విధంగా చేయాలి. మూడోది, ఈరోజు పాల సేకరణ ధర తగ్గించారు. పాల సేకరణను పూర్తిగా తగ్గించేస్తుంటారు. పాలు పూర్తిగా తీసుకోవట్లేదు, ఇచ్చిన పాలు తిరిగి పంపించేస్తుంటారు. అందుకని ఆ పాల సేకరణ ఏదవుతుందో దాన్ని యథావిధిగా కొనసాగించాలి. ఆ విధంగా కొనసాగించకపోతే మేము సిపిఎం పార్టీగా ఈ జిల్లాలో ఉత్తరాంధ్రలోని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. వచ్చే నెల 1, 2, 3 ఫిబ్రవరిలోని నెల్లూరులోని సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు అందరూ కూడా ఆ మహాసభల్లో పాల్గొంటున్నారు. విశాఖ డైరీ మీద ప్రత్యేకమైనటువంటి తీర్మానం చేసి విశాఖ డైరీ మనుగడకి కోసం రైతాంగం తరపున నిలబడే విధంగా, ఈ అవినీతి అక్రమాలకు పాల్పడే వాళ్ళని చర్యలు తీసుకునే విధంగా మేము ఒక తీర్మానం చేసి విశాఖ డైరీని కాపాడుకోవడం కోసం రైతాంగం తరపున నిలబడి సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం. అంతవరకు కాకుండా ఈ ప్రభుత్వం అంతవరకు తెచ్చుకోకుండా వెంటనే ఈ శాసనసభ కమిటీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే బయటపెట్టి అవినీతి అక్రమాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి, వాళ్ళు జైలుకి పంపించాలని చెప్పేసి, అదేవిధంగా పాల సేకరణ అటువంటి ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలని చెప్పేసి, అదేవిధంగా పాల ధర ఏదైతే ఉందో దాన్ని వెంటనే పెంచి రైతులు ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి, ఈ ప్రభుత్వానికి, విశాఖ డైరీ యాజమాన్యానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.